ఒక రాజ్యంలో ఒక బ్రాహ్మణులు ఉండేవారంట. ఆయన ఆ ఇంట్లో వృధాగా ఉండేవాళ్ళు. అంటే వృధాగా అంటే తినడం పడుకోవడం తప్ప ఏం పని చేసేవాళ్ళు కాదంట. ఏం పని చేసేవాళ్ళు కాదు. అక్కడ ఆ ఇంట్లో వాళ్ళకి విసుగు వచ్చింది ఆయన్ని చూసి చూసి. నువ్వేం పని చేయవు, ఏం చేయవు, వండుతుంటే ఎక్కువగా తింటున్నావు, నువ్వు వద్దు, సరిగ్గా నువ్వు ఏదో ఒక ఆశ్రమం చూసుకొని దాంట్లో జాయిన్ అయిపో, మిమ్మల్ని మేము భరించలేమని చెప్పేస్తారు ఆయనకి. అప్పుడు ఏం చేస్తారు, సరే మీరు నన్ను భరించలేనప్పుడు అని చెప్పి ఆయన ఒక ఆశ్రమం వెతుకుతూ ఎక్కడ ఆయనకి భోజన ప్రియుడు ఆయన, ఎక్కడ ఆహారం మంచి పెడతారో 3 పూటలు పెడతారో ఆశ్రమం చూస్తున్నాడు. అక్కడ పోతుంటే మనలాగా ఇస్కాన్ ఏదో ఒక ఆశ్రమం దొరికింది ఆయనకి. దొరికితే ఆయన వెళ్ళి మాట్లాడారు, అయ్యా నేను ఇక్కడ మీ పనులన్నీ చేస్తా, మీరు ఏ పని చెప్పినా చేస్తా, కానీ నాకు మాత్రం 3 పూటల భోజనం కావాలి, మీరు ఏం పని చేయించుకుంటారో చేయించుకోండి, నేను దానికి సిద్ధం అన్నారు. సరే ఆ షరతుకి వాళ్ళు ఒప్పుకున్నారు. పని ఏది చెప్పినా చేస్తున్నారండి, కానీ భోజనం మాత్రం తింటున్నట్టు టైంకి. కానీ అది వైష్ణవ ఆశ్రమం. 11 రోజుల తర్వాత ఏమైంది, 15 రోజులకి ఏకాదశి వచ్చింది. ఏకాదశి వస్తే ఆ రోజు అందరూ ఎవరు వాళ్ళు జపం చేసుకుంటూ తిరుగుతున్నారు. పాత్రలు సప్పుడు వినిపిస్తలేదు, వంటశాలలో ఎవరు అసలు అది లేనేలేదు శబ్దం. ఈయనకి ఏం అర్థం అవ్వట్లేదు. వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి ఏమడిగాడు, అయ్యా గురువు గారు ఈరోజు వంట చేయరా, ఏంటి సంగతి అంటే, మీకు చెప్పలేదు కదా ఈరోజు ఏకాదశి, అసలు ఈరోజు మేము వంట చేయకూడదు, ఈరోజు ధాన్యం వండకూడదు, కాబట్టి ఆశ్రమంలో ఎలాంటి ధాన్యం వండము, మీకు ఈరోజు పాలు లేదా పళ్ళు ఇస్తారా తినాలంటే, వామ్మో ఈ పాలతోటి నాతోటి కాదు, నాకు పని కుదరదు, నా శరీరం ఆగదు, మీకు దండం పెడతా అని చెప్పేసి ఆయన ఏం చెప్తారంటే, గురువు గారు మీకు దండం పెడతాను, ఎట్లు పెట్టి నాకు ఖచ్చితంగా ఆకలి వేస్తుంది, సో నాకు ఆకలి, అది తినకపోతే నా పని కాదని చెప్తే బతిమలాడితే ఆయన ఏం చేస్తారంటే, ఇక్కడ మాత్రం వండడం కుదరదు, మీరు స్టోర్ రూమ్లోకి వెళ్ళి అడిగి మీరు ఏమేమి తీసుకుంటారో తీసుకొని వెళ్ళి వంట చేసుకోండి పాత్రలు తీసుకొని అని చెప్తారు. అయితే ఇట్లా కొండ కనిపిస్తుంది, ఆ కొండ చివరికి వెళ్ళి అక్కడ చేసుకోండి అని చెప్తారు. ఆయన 1 కిలో ఆట, 1 కిలో చావల్, దాల్ అన్నీ తీసుకొని పాత్రలు తీసుకొని పోతారు. ఆయనకి వంట రాదు, కానీ ఏం చేస్తారు, ఎట్లనో చేస్తాడు. ఇక కింద మీద పడి మాడిపోయిన చపాతీలు, మాడిపోయిన అన్నము, పప్పు ఏదో చేస్తారు. కానీ ఆయన గురువు ఏం చెప్తారంటే, మీరు ఏది చేసినా ఏం చేయాలి, భగవంతుడికి నివేదన చేయాలి, భగవంతుడికి సమర్పించాలి, సమర్పించకుండా మీరు మాత్రం తినవద్దు. ఎలా సమర్పించాలి, మంచిగా తులసిని ఆ ఏకాదశి రోజే తెంపాలి, ద్వాదశి రోజు తులసిని ఎప్పుడు ముట్టుకోకూడదు, శాస్త్రంలో ఉంది, తులసిని ఎప్పుడు ముట్టుకోకూడదు, ఏకాదశి రోజే తెంపి పెట్టుకోవాలి. అయితే తులసిని తెంపుకొచ్చి మంచి కడిగి తులసి మహారాజుని మీరు ఆ పదార్థాల పైన ఒక్కొక్క ఆకు ఉంచి భగవంతుడికి నివేదించాలి చెప్తే అప్పుడు ఆయన అంతా వండుతాడు. ఆ మాడిపోయిన చపాతీలు, అన్నము, కూర అది తీసుకొచ్చి పెట్టి ఏం చేయమన్నాడు గురువు, నివేదన చేయమన్నాడు. అప్పుడు ఆయన ఏమనుకుంటారంటే, భగవంతుడు నిజంగానే వచ్చి తింటారనుకుంటాడు ఆయన. అప్పుడు ఏమనుకుంటాడంటే, అలా పెట్టి పాట పాడతాడు. ఇంకా ఏమని పాడతాడు, ప్రభు రామాయే శ్రీరామాయే మేరీ భోజన్ కో భోగ్ లగాయియే, ఎలా పాడుతాడు మంచిగా. ప్రభు రామాయే శ్రీరామాయే మేరీ భోజన్ కో భోగ్ లగాయియే. అలా అంటే పిలుస్తుంటే చాలాసేపటికి భగవంతుడు ఆయన ప్రేమతో పిలుస్తున్నారు కదా, నిజంగానే వస్తారు. వస్తే ఆయన ఒకరు వస్తారా, వస్తుంటే ఏం చేస్తారు, శ్రీరాముడు సీతాదేవిని తీసుకొస్తారు. అప్పుడు ఈయన అంటాడు, అరే నేను శ్రీరాముని పిలిచాను, ఈ సీతాదేవిని కూడా తీసుకొచ్చాడు. అప్పుడు ఆ ప్రసాదం వైపు చూస్తాడు, సీతాదేవి వైపు చూస్తాడు, ప్రసాదం వైపు చూస్తాడు, సీతాదేవి వైపు చూస్తాడు. ఎందుకంటే ప్రసాదం సరిపోదు, ఆయన ఒక్కరికి, ఆయన కోసం రాముడి కోసం వండుకున్నాడు. ఇప్పుడు 3వ వ్యక్తి వచ్చినారు, ఎట్లా సరిపోదు అని ఇలా చూస్తారు. సరే ఈరోజు నాకు ఉపవాసం అయ్యేటట్టే ఉంది, ఇక ఏకాదశి పాటించేటట్టే ఉన్నా నేను అని చెప్పేసి వాళ్ళిద్దరు తినేసి పోతారు. మళ్ళీ ఏకాదశి వస్తుంది. అప్పుడు గురువు దగ్గరికి పోతారు, గురూజీ ఈసారి నాకు 2 కిలోల ఆట, 2 కిలోల రైస్ అన్నీ 2 కిలోలు ఇచ్చేయండి అని చెప్తారు. సరే అనిపోతారు. మళ్ళీ వంట చేస్తారు, అన్నీ చేసిన తర్వాత భోగ్ పెడతారు, మళ్ళీ పాట పాడతారు. ఈసారి ఏం పాడతారు, అదే పాడతారు, ప్రభు రామాయే శ్రీ రామాయే
సాత్ మే చెప్తున్నారు. మళ్ళీ సాత్ సీతాలే ఆయే చెప్తున్నారు. మీరు సీతను తీసుకొని రండి, మళ్ళీ పిలవకపోతే మళ్ళీ ఎక్కడ వస్తారని. సో ముందే సీతాదేవిని కూడా పిలుస్తున్నారు. సీత సాత్లే ఆయే మేరే భోజన్ కో భోగు లగాయియే అలా పిలుస్తుంటే అప్పుడు భగవంతుడు ఏం చేస్తారు, ఆయన ఉన్న దగ్గర ఉండకుండా సీత తను ఆ లక్ష్మణుని కూడా తీసుకొస్తారు. అరే లక్ష్మణుని మళ్ళీ చూస్తారు ఆయన, అరే మళ్ళీ లక్ష్మణ్ వచ్చారు. మళ్ళీ ప్రసాదం చూస్తాడు, లక్ష్మణుని చూస్తారు, ప్రసాదం చూస్తే అయ్యలానే ఉంది. సో అలా తినేసి వెళ్ళిపోతారు. ఆ రోజు ఏకాదశి అయిపోతాయి ఆయనకి ఉపవాసం. సో మళ్ళీ నెక్స్ట్ డే చెప్తారు వీళ్ళు ఇలా కాదండి, ఇంకా ఈసారి కనుక గట్టిగా చేయాలి. అప్పుడు చెప్తారు గురువుకి, గురూజీ నాకు 10 కిలోల ఆట, నాకు 10 కిలోల రైస్, 10 కిలోల దాల్ అంటారు. అరే ఈడు ప్రతిసారి ఈయన పెంచుకుంటూ పోతున్నాడు. ఫస్ట్ 1 కేజీ అన్నాడు, 2 కేజీ అన్నాడు, 5 కేజీలు తీసుకుపోయాడు, ఇప్పుడేమో 10 కేజీలు అంటున్నాడు. ఈడేదో చేస్తున్నాడు, మొత్తానికి ఎక్కడో తీసుకెళ్ళి షాపులో అమ్మేస్తున్నాడు. మనం జాగ్రత్తగా చూడాలి అని చెప్పి ఈ ఏకాదశి గమనించాలని చెప్పేసి పోతాడు. పోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఎప్పట్లాగానే ఆయన 10 కిలోలు తీసుకుపోయి అక్కడ పెడతారు. ఆయన చెప్తారు, నేను ప్రతిసారి నేను వంట చేయాలా, మీరు వచ్చి తినిపోవాలా, నేను మాత్రం ఉపవాసం ఉంటున్నా, ఈ సరదా నేను వంట చేయ, మీరే వచ్చి వంట చేసుకోండి. అప్పుడు పిలుస్తారు శ్రీరామ్, సేమ్ అంతే. ఇంకా ప్రభు రామాయే శ్రీరామాయే సీతారామాయే లక్ష్మణ్ సాత్లే ఆయే. సో అప్పుడు చెప్తారు భోజనం వండుకొని మీరే తినేసండి. అప్పుడు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు వస్తారా, వాళ్ళు ఏం చేస్తారు, అందరూ వస్తారు. ఇంకా సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, దాని తర్వాత వాళ్ళంతా కౌసల్య, సుమిత్ర, కైకేయి, వాళ్ళంతా పరివారం అంతా వచ్చేస్తారు. వచ్చిన తర్వాత నాకు తెలుసు మీరు వస్తారని వచ్చారా, వచ్చి నాకు తెలుసు మీరు వస్తారు, నాకు ఈరోజు కూడా ఉపవాసమే, నా పని నాకు తెలుసు అని చెప్పి ఆయన ఏమంటారు, నేను మాత్రం వంట ప్రతిరోజు నేను వండుతాను, ఇప్పుడు మీరు వండితే నేను తింటా అంటాడు ఆయన. సో అప్పుడు వాళ్ళు వస్తారు, వచ్చి చూస్తారు. గురువు వాళ్ళ శిష్యుల్ని పంపిస్తారు, గురువు కూడా వస్తాడు, ఈయన ఏం చేస్తుందో చూద్దాం. అప్పుడు సీతాదేవి అక్కడ కట్టెలు జరుపుతుంది, ఒకరు పాత్రలు కడుగుతున్నారు, ఆంజనేయ స్వామి కట్టెలు తీసుకొస్తున్నారు, ఒకరు అంతా వంట చేస్తున్నారు సీతాదేవి. అప్పుడు ఆయన మంచి చెట్టు కింద కూర్చొని మంచిగా హరే కృష్ణ మంచిగా పాడుకుంటున్నారు. అరే ఈయన ఏం చేస్తున్నారు, వంట చేయట్లేదు, ఏం చేయట్లేదు. గురువు వచ్చి అడుగుతారు, అయ్యా ఏమయ్యా నువ్వు ప్రతిసారి తీసుకుపోతున్నావు, ఏంటి సంగతి అంటే, అయ్యో గురువుగారు మీకు కనిపించట్లేదా, చూడండి అక్కడ సీతాదేవి సీతామ్మవారు వంట చేస్తున్నారు, అక్కడ చూడండి హనుమంతుడు ఆ కట్టెలని విరుస్తున్నాడు, అక్కడ రామయ్య తండ్రి చూడండి అక్కడ అన్ని కూరగాయలు కూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా అంటే ఆయన నమ్మరు, గురువు నమ్మరు. అప్పుడు ఆ శిష్యుడు అంటారు రాముడితో, అయ్యా మీరు కనిపించండి అయ్యా, మీరు కనిపించకపోతే నేను దొంగ అంటారు, మళ్ళీ నా మీద ఒక నిందేస్తారు, మీరు ఖచ్చితంగా కనిపించండి అని ప్రాధేయపడితే అప్పుడు గురువుకి కనిపిస్తారంట. ఇప్పుడు గురువు ఏడుస్తూ అంటారు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను దీక్ష తీసుకొని, గురువు దీక్ష తీసుకొని, మంత్ర దీక్ష తీసుకొని, మంత్ర జపం చేస్తూ, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఏకాదశి పాటిస్తూ, వ్రతాన్ని పాటిస్తున్నా కూడా నాకు భగవంతుడి యొక్క దర్శనం దొరకలేదు, కానీ నీకు మాత్రం దొరికింది. ఎలా అంటే దాని మీనింగ్ ఏంటంటే, భగవంతుడు ఎవరి కృపకి పాత్రలు అవుతారని ఉంది ఇక్కడ. అంటే ఎవరైతే చంటి పిల్లల్లాగా, చిన్న పిల్లల్లాగా మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, ఆడంబరాన్ని చూపించరు, సింపుల్గా ఉంటారు, వారికి భగవంతుడు అర్థమవుతాడు, వారిని భగవంతుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు చూడండి సృష్టిలో, చరిత్రలో, పురాణాల్లో భగవంతుడు గొప్ప గొప్ప వాళ్ళకి ఎక్కడ కూడా దర్శనం ఇవ్వలేదండి. మీరు చూడండి, శబరి గొప్పదా, శబరికి దర్శనం ఇస్తాడు. ఆంజనేయ స్వామి వానరుడు అండి బాబు, వానరుడికి దర్శనం ఇస్తాడు. రాక్షసుల్లో పుట్టాడు రావణాసురుడి యొక్క తమ్ముడు, ఎవరు, విభీషణుడు, ఆయనకి కృప ఇస్తాడు. చూడండి భగవంతుడు ఎప్పుడు కూడా ఎవ్వరికి, గొప్ప గొప్ప వాళ్ళకి ఎవరికి దర్శనం ఇవ్వలేదు. భగవంతుడు ఎవరి మీద కరుణ చూపిస్తాడు, రాక్షసుడైనా కూడా కరుణ చూపిస్తాడు. వామన అవతారం ఎలా వచ్చింది, కరుణ అవతారం. వామన అవతారం కరుణ అవతారం. ఎవడు ఆయన ఎవరు, బలి మహారాజు రాక్షసుడు ఆయన, కానీ ఆయన గుణం ఏంటి, ఎక్కువగా దానం ఇవ్వడం, దాన గుణం ఎక్కువగా ఉంది. ఆయన ఇక్కడ ఉండేవాడు కాదని చెప్పేసి భగవంతుడు ఏం చేస్తాడు, ఆయనకి మోక్షాన్ని ప్రసాదించాలని చెప్పి
వామన అవతారం తీసుకుంటాడు. చూడండి, ఎప్పుడు రాక్షసుడైనా కూడా గురువు చెప్తాడు, ఆ రాక్షసుల యొక్క గురువు శుక్రాచార్యుడు డైరెక్ట్ చెప్తారు, అరే ఆయన వచ్చేటైనా విష్ణురా బాబు, మహాదేవుడు, ఆయన్ని నువ్వు నమ్మొద్దు, ఆయన మాట అస్సలు పట్టించుకోవద్దని చెప్తారు. కానీ ఆయన వినకుండా మీరు ఏది అడిగితే అది దానం ఇచ్చేస్తే అని చెప్తారు. అంటే గురువుని సైతం మంచి కోసం గురువుని సైతం పక్కన పెట్టారు కాబట్టి భగవంతుడు ఆయనకి మోక్షం ఇచ్చేశారు. అంటే భగవంతుడు ఎవరికి లొంగుతాడంటే ఎవరైతే అమాయకమైనటువంటి హృదయంతో, దయార్థ హృదయంతో ఎవరైతే ప్రార్థిస్తారో, సహృదయంతో ఎవరైతే ప్రార్థిస్తారో, ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడికి నివేదన చేస్తారో అక్కడ భగవంతుడు ఆ ప్రసాదంలోకి వస్తాడు, అక్కడ భగవంతుడు మన శరీరంలోకి వస్తాడు, అక్కడ భగవంతుడు ఆ హృదయంలో ఉంటాడు. అందుకనే భగవంతుడు నారదుడితో స్వయంగా చెప్తున్నారు, మీరు ఎక్కడ ఉంటారు? యోగుల హృదయాల్లోనా? కాదండి. మీరు ఎక్కడుంటారు? పెద్ద పెద్ద కోటీశ్వరుల ఇళ్లలోనా? కాదండి. పెద్ద పెద్ద కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్న క్షేత్రాల్లోనా మీరు ఉండేది? కాదండి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర భగవంతుడు చెప్తున్నారు, అక్కడ నేను ఉంటానని నారద. సో భగవంతుడు ఏం చెప్తున్నారు, ఇంకా అర్జునుడికి కూడా చెప్తున్నారు, సో హృదయ తిష్టతి అర్జున, ప్రతి ఒక్క హృదయంలో ఎవరైతే నా నామస్మరణ ప్రతిక్షమనం పాటిస్తారో వారి యొక్క హృదయంలో నేను పఠిలంగా ఉంటాను అర్జున అని చెప్తున్నారు. సో కాబట్టి భగవంతుడి యొక్క నామస్మరణని మనము ఈరోజు మీరు ఎవరైతే ఏకాదశి వ్రతం చేయట్లేదో మిగతా వాసాలు మానేయమని నేను చెప్పను, కానీ ఈ యొక్క రోజు చాలా ఉత్కృష్టమైంది, ధాన్యం తినకూడని రోజు అండి. దయచేసి మీరు ఎన్నో జన్మల నుంచి ఎన్నో పాపాలు మనల్ని వెంపాడుతుండొచ్చు, ఆ వెంపాడుతున్న పాపాలకి మనం ఎన్నో దుఃఖాలు అనుభవిస్తుండొచ్చు, ఎన్నో పాపాలు తెలియకుండా మనకి ఇంట్లోకి సమస్యలు వస్తుండొచ్చు, మన మనస్సు కలత చెందుతూ ఉండొచ్చు. మనం లేకున్నా మనం ఉన్నా కూడా మన యొక్క సంతతికి మన యొక్క అంశకి మంచి జరగాలంటే మీరు ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. మీతో ఎంత సాధ్యమైతే అంత పాటించడానికి ప్రయత్నం చేయండి. ఒకరు నీళ్లు తాగి, ఒకరు నీళ్లు తాగకుండా, ఒకరు పండ్లు తింటూ, ఒకరు పాలు తాగుతూ, ఒకరు ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి, వంటలు ఉన్నాయి, అవి చేసుకుని తిని ఎక్కడికి ధాన్యం తినకుండా భగవంతుడి నామస్మరణ ఎక్కువ చేస్తూ భగవంతుడికి ఆ రోజు దానం ఇవ్వడం కూడా చాలా ఉత్కృష్టమైంది. ఏదైనా శాస్త్ర దానం ఇవ్వడం, గోవుకి ఏదైనా దానం ఇవ్వడం తినడానికి, అవునా, అలాంటిది. అది కూడా ఎలాంటిది ఇవ్వాలి? సాత్విక ఆహారం ఇవ్వాలి. ధాన్యంతో కూడుకున్నది ఎవరికి ఇవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. దానం ఆ రోజు దానము ధాన్యంతో కూడుకుంది ఎవరికి ఇవ్వద్దు. సో అలా ఇస్తే మళ్ళీ పాపం వస్తుంది. సో కాబట్టి మీ అందరికీ కూడా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారని నా యొక్క నమ్మకం. సో కాబట్టి భగవంతుడి యొక్క కృప వల్ల భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి, వారి ముందు మీరు సంకల్పం చేయండి. ఎవరైనా ఏకాదశి వ్రత పాలన చేస్తా అన్నవాళ్ళు భగవంతుడు మీకు ఖచ్చితంగా ఆ యొక్క సద్గతిని ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొన్న రీసెంట్గా గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ అని శరీరం వదిలారు. 98, 99 ఉంటాయి, నాకు తెలిసి 100 పైనే ఉండొచ్చు. అప్పటి వరకు చూడండి, ఇస్కాన్లో నాకు నచ్చినటువంటి ఏకైక విధానం జీవన విధానం. నేను మొట్టమొదటిగా అట్రాక్ట్ అయింది ఇస్కాన్లో జీవన విధానానికి. వాళ్ళు పొద్దున, మీరు ప్రపంచంలో ఎంతమంది వైష్ణవులు ఉన్నారు, వాళ్ళు 3:30కి లేస్తారు. 3:30, 4 గంటలకి లేచి స్నానము ఆకృత్యాలు చేసేసి మంగళారతి చేస్తారు. 5:30 వరకు భగవంతుడికి ఆ సేవలోనే ఉండిపోతారు. 5:30 తర్వాత 7 గంటల వరకు జపధ్యానంలో ఉంటారు. జపధ్యానం చేసేసిన తర్వాత 7:30 నుంచి ప్రసాద భగవంతుడికి భోగు వండే కార్యక్రమంలో ఉంటారు. గంటలోపు, గంటన్నరలోపు భోగు వండేస్తారు. 8, 8:30కి 9 గంటలలోపు ప్రసాదం తినేస్తారు. తిన్న తర్వాత ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. 9 గంటలకి భగవంతుడి ఇంటి బయటకి వెళ్ళాలి. ఇలా గృహస్థుని యొక్క లక్షణం ఇది. మనందరి యొక్క ధర్మం అదే. 9 గంటల వరకు మనం మన ధర్మంలోనే ఉండాలి. 9 గంటల తర్వాత మనం గడప దాటుతుంటే ఈ యొక్క గృహస్థుని యొక్క జీవనాన్ని కొనసాగించడానికి కావలసినటువంటి పరిణయాన్ని చెందించడానికి మళ్ళీ మనం బయటికి వెళ్ళి కష్టపడాలి, వృత్తి చేయాలి, కర్మ చేయాలి. అలా ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు మళ్ళీ బయటికి. మళ్ళీ సాయంత్రం వచ్చేస్తారు 6, 7, 8 గంటలకి, 6 గంటలకి అట్లా సూర్యోదయం కంటే ముందు వచ్చేసి ప్రసాదం తీసుకుంటారు. మళ్ళీ భగవంతుడు ఆరతి చేస్తారు, భగవంతుడు ఏదైనా కథ చదువుతారు, బుక్ చదువుతారు, ఆరాంసే పడుకుంటారు. సో కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క కథ వినడం వల్ల, భగవంతుడి యొక్క వ్రతం చేయడం వల్ల చాలా వరకు మన యొక్క శరీరం యొక్క మేలు జరుగుతుంది. ఈ యొక్క మీరు ఇక్కడ చాలా వరకు మీరు చూస్తే ఇక్కడ ఈ బుక్లో రాశారు, ప్రభుజీ రాశారు, చూద్దాం.
ఏకాదశి రోజు మనం ఏం తినొచ్చు ఏం తినకూడదు కూడా రాశారు. ఏకాదశి రోజు చేయకూడని పనులు కూడా రాశారు. నేను కొద్ది ఫాస్ట్గా చదివేస్తాను, వినండి. ఏకాదశి రోజు క్షవరం చేయకూడదంట. క్షవరం చేయరాదు, గడ్డాలు ఇలా తలనీలాలు కానీ తీసుకోరాదు. అది పౌర్ణమి రోజు అయితే చాలా మంచిదని చెప్తున్నారు. అలాగే చేతి వేలి కాలిగోళ్ళు కానీ చేతి వేలిగోళ్ళు కానీ కట్ చేయరాదు. ఏకాదశి రోజు మధ్యాహ్నం కానీ దినములు కానీ ఏ సమయంలో నిద్రించరాదు. ఏకాదశి చాలా పవిత్రమైన రోజు. ఆ రోజు కామప్రేరిత కార్యకలాపాలలో పాలు పంచుకోరాదు. ఇంద్ర తృప్తి చేయి పనులలో అనాసక్తి కలిగి ఉండాలి. శరీరానికి తైలమర్దన చేయొద్దని ఉంది. అంటే బాడీ మసాజ్ కానీ హెడ్ మసాజ్ కానీ చేయొద్దని ఉంది. ముఖ్యంగా ఎలాంటి ధాన్యాలు తీసుకోరాదు. మరి ద్వాదశి తెల్లారి వచ్చేదాన్ని ద్వాదశి అంటారు. ద్వాదశి కూడా సమయం ఉంటుంది. ఆ సమయంలోపు మనం ముగించేసేయాలి వ్రతాన్ని. సో ఇక్కడ చెప్తున్నారు ద్వాదశి రోజు ఏం చేయకూడనివి తినకూడనివి ఏమున్నాయంటే కంచు పాత్రల్లో భుజించడం చేయకూడదు, మినప్పప్పు వండకూడదు, క్షవరం మళ్ళీ అప్పుడు కూడా చేసుకోకూడదు, ప్రయాణం ఎక్కువగా దూరం ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది. అవునా, ఇక్కడ చెప్తున్నారు. అది సాధ్యమో కాదో తెలీదు. రెండవ పూట భోజనం చేయకపోవడం ఉత్తమమని చెప్తున్నారు. ఇంగువ తీసుకోవటం, ఇంగువ ఆ రోజు తీసుకోవద్దని చెప్తున్నారు. ఎర్రపప్పు ఉంటుంది కదా, ఎర్రపప్పు అది కూడా తీసుకోవద్దని చెప్తున్నారు. శరీరానికి ఆ రోజు కూడా తైలమర్దన చేయొద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఈ తైలం అనేది మనకి దోషం. యాక్చువల్లీ ఈ తైలం అనేది మన శరీరం మీద మత్తుని కలిగిస్తుంది, మాయని కలిగిస్తుంది. అందుకోసమే అది తీసుకోవద్దని చెప్తారు. అది శని దేవుడికి చేస్తారు. ఆ పతితులతో మాట్లాడడం అంటే ఎవరైనా మూర్ఖులు ఉంటారు కదా, అంటే వాదించే వాళ్ళు ఉంటారు. మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి అంటారు. వాళ్ళతో మనము ఎక్కువగా వాదించకూడదని చెప్తున్నారు. ఎవరికైనా ద్వాదశి రోజు మధ్యవర్తిత్వం చేయకూడదని చెప్తున్నారు. ఎప్పుడు కూడా మధ్యవర్తిత్వం చేయకూడదు. దాని తర్వాత ఇతర గృహాలలో భుజించకూడదని చెప్తున్నారు. అంటే ఇతర గృహాల్లో అంటే ఎలా భుజించవచ్చు? ఇతర గృహాలంటే వారు ఆ భోజనాన్ని భగవంతుడికి వండి భగవంతుడికి పెట్టాలి. పెట్టే ఏమవుతుందంటే ఏకాదశి చేసిన వ్రతం అంత ఫలితము ఎవరైతే భోజనం పెడతారో వాళ్ళకి వచ్చేస్తుంది. అందుకే ద్వాదశి భోజనం అంత పెట్టడం, ప్రసాదం అంత ఉత్కృష్టమైనది ఇంకొకటి లేదు. అందుకే మేమైతే ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ద్వాదశి రోజు ప్లాన్ చేస్తాం నిజానికి. ఎందుకంటే ద్వాదశి రోజు వైష్ణవుల్ని పిలిచి భక్తుల్ని పిలిచి భోజనం పెట్టడం అంత ఉత్కృష్టమైనది ఇంకొకటి ఏం లేదు. సో కాబట్టి ద్వాదశి ఎందుకు ఆ ఏకాదశి వ్రతం మొత్తం ఫలితం వారికి ఆ ఇంటి వాళ్ళకి వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా ప్లాన్ చేయండి ద్వాదశి ప్రసాదం ఇవ్వడానికి, ఓకేనా? హరే కృష్ణ. ఇంకా ఏకాదశి రోజు ఏం తినొచ్చు చెప్తున్నా. అన్ని రకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినొచ్చు. మామిడి, బత్తాయి, అరటి, ద్రాక్ష, సపోటా అలాంటివి. పల్లీలు కూడా మీరు ఈ వేరుశనగలు కూడా మనం ఉడకబెట్టి కూడా తినొచ్చు. సో ఆలుగడ్డలు కూడా తినొచ్చు, దుంపలు, స్వీట్ పొటాటో, రత్నపురి గడ్డలు అలాంటి దుంపలు తినొచ్చు, గుమ్మడికాయలు, సో నిమ్మకాయలు, దాంతో మనం చేసినటువంటి బెల్లము, మిశ్రీ, పాలు, పెరుగు, నెయ్యి, నల్ల మిరియాలు, సో దాని సైంధవ లవణం, పసుపు, అల్లము, అరటికాయలు, పనసకాయలు. సో ఇక్కడ మనం నూనె ఏది వాడచ్చు అంటే పల్లి నూనె వాడాలని చెప్తున్నారు. ఎందుకంటే పల్లి సో ఇది ధాన్యం కిందికి రాదు నాకు తెలిసి, దీంట్లో రాశారు కాబట్టి. సో మనం మామూలుగా ఇవి ఏవి కూడా ధాన్యం కిందికి వస్తాయి. ఏవైనా మన పొద్దుతిరుగుడుకు ధాన్యం కానీ లేదంటే మిగతావి అవన్నీ ధాన్యం కిందికి వస్తే అవి తీసుకోకుండా పల్లి నూనె వాడితే చాలా మంచిదని చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే నిజానికి డాక్టర్స్ కూడా చెప్తారు ట్వైస్ మల్టిపుల్ ఉండే నూనెల్ని వాడడం కూడా శరీరానికి మంచిది. ఒకే రకమైన నూనె వాడకుండా ఉంటాయి. మీరు అప్పుడప్పుడు కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు వంటల్లో. సో ఇలా కొన్ని ఉన్నాయి చేసేవి. సో అవి మీరు చేసుకోవచ్చు. దీంట్లో ప్రభుజీ మీకు మంచిగా రాశారు క్షుణ్ణంగా ఎలాంటి వంటలు చేసుకోవాలో కూడా రాశారు దీంట్లో. అసలు కొంతమంది తెలియదు ఏకాదశి మరి మీరు ధాన్యం తినొద్దు అంటున్నారు, ఈ తినకూడని చాలా ఉన్నాయి, మరి ఏం తినొచ్చు మేము, మాకు ఆకలి వేస్తుందంటే మీకు మంచిగా ఆలు కుర్మా చేసుకోవచ్చు, పెరుగు ఉంటుంది, మజ్జిగ చేసుకోవచ్చు, మంచిగా లస్సీ చేసుకోవచ్చు, దాని తర్వాత స్వీట్ పొటాటో చేసుకోవచ్చు, దాని తర్వాత మీరు ఈ కొబ్బరికాయ ఉంటుంది కదా దాంతో హల్వా చేయొచ్చు. ఇవి ఆరోగ్యానికి మేలు చేసేవి. ఆలుని ఉడకబెట్టి మంచిగా అలా చేసి దానిపైన పెప్పర్ వేస్తే మిరియాల పొడి అది శుద్ధి చేస్తుందంట కణాలని, ఇక్కడ ప్రభుజీ రాశారు. సో కాబట్టి ఇలా కొన్ని ఉన్నాయి, జాగ్రత్తగా ఉండడం.